పాండురాజు లేడి రూపంలో ఉన్నటువంటి ఆ ముని దంపతుల మీద బాణం వేయడంతో వారు పాండురాజుకి శాపం పెట్టడం జరిగింది. జరిగిన దానికి పాండురాజు ఎంతో విచారించాడు. దుఃఖపూరితుడై పశ్చాత్తాపంతో తనలో తాను ఎంతగానో కుమిలిపోతూ ఉన్నాడు. ఎటువంటి ఉత్తమ వంశంలో జన్మించినప్పటికీ, ఎంత ధర్మమూర్తులైనప్పటికీ కూడా మనస్సును వశంలో ఉంచుకోలేకపోయినట్లయితే ఈ అనుచితమైనటువంటి కర్మలు చేసి దుర్గతిని పొందాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది కదా. దానికి నేనే ఉదాహరణ. వినోదాలు, వేటలు, భోగాలు, బాంధవ్యాలు అన్నీ కూడా దుఃఖ కారణాలు. ధర్మమునందే మనస్సుని లగ్నం చేసినటువంటి శంతన మహారాజు యొక్క పుత్రుడు నా తండ్రి విచిత్ర వీరుడు కూడా కామభోగాల యందు ఆసక్తి కలిగినటువంటి వాడై ప్రాణాలు కోల్పోయాడు. ఆ విచిత్ర వీరుని యొక్క భార్య అయినటువంటి నా తల్లి యందు మహాత్ముడైనటువంటి వ్యాసుడు నాకు జన్మనిచ్చాడు. గొప్ప వంశంలో పుట్టినప్పటికీ వేట కారణంగా నా బుద్ధి ఇలా పెడదారి పెట్టిపోయింది. మోక్ష మార్గంలో ప్రయాణించడమే అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది, అంతా శ్రేయస్కరమైనటువంటిది. కాబట్టి నేను సన్యాసం పుచ్చుకుంటాను, మునివృత్తిని అవలంబిస్తాను. ఏకాంతంగా ఒక వృక్ష ఛాయలో తపస్సు చేసుకుంటూ కూర్చుంటాను. కందమూల ఫలాలతోటి, స్వాదు జలాలతోటి కడుపు నింపుకుంటాను. వృక్షమూలాలే ఇక నా నివాసం. అన్ని వస్తువుల్ని త్యజిస్తాను. ఇక ప్రియము అప్రియము అనేటువంటిది లేకుండా, ద్వంద్వాలకి బందీని కాకుండా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని సాగిస్తాను. ఇక ఏ ప్రాణిని కూడా హింసించను. అవసరమైతే భిక్షాన్నాన్ని స్వీకరిస్తాను. మోక్ష మార్గంలోనే ఈ దేహాన్ని వదిలేస్తాను. నేను సంతానహీనుణ్ణి. సంతానాన్ని ప్రసాదించేటువంటి అవకాశం కూడా ఇప్పుడు నాకు లేకుండా పోయింది అని మనస్సులో తలిచి భార్యలతోటి ఇలాగంటున్నాడు పాండురాజు. నా శాప విషయం మీకు తెలిసిందే. ముని శాపం నా జీవితాన్నే మలుపు తిప్పింది. జీవితపు విలువ ఏమిటో ఇప్పుడు నాకు తెలిసింది. నేను ఇక మహాత్ముడైనటువంటి ఆ వ్యాసుని మాదిరిగా యతి జీవితాన్ని కొనసాగించాలి అని అనుకుంటున్నాను. అందువల్ల నేను సన్యాసాన్ని స్వీకరించి తపస్సు సాగిస్తాను. మీరు హస్తినాపురం వెళ్ళండి. పెద్దలతోటి, గురుజనులతోటి ఇలా నాకు కలిగినటువంటి శాపాన్ని, ఆ కారణంగా నేను సన్యాసినై వనాల్లో తపస్సు చేసుకుంటూ జీవితాన్ని గడపాలి అని అనుకున్నటువంటి విషయాన్ని వారితో చెప్పండి అన్నాడు పాండురాజు భార్యలతో. అది విన్నటువంటి కుంతీదేవి చాలా బాధపడింది. ఓ రాజా, మోక్షం కోసం సన్యాసాన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం లేదు. సన్యాసం తీసుకోకుండా భార్యలతో కలిసి తపస్సు చేసేటువంటి విధానం ఒకటి ఉంది. దాన్నే వానప్రస్థం అంటారు. కాబట్టి వానప్రస్థాన్ని నీవు స్వీకరించవచ్చు. దీంతో స్వర్గానికి వెళ్ళవచ్చు, ఇంద్ర పదవిని కూడా పొందవచ్చు. మేము కూడా మీతో పాటే ఉంటాం. కామ సుఖాన్ని వదిలిపెట్టి ఏ రకమైనటువంటి భోగాసక్తి లేకుండా నిరంతరము కూడా మీతో కలిసి తపస్సు చేసుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాం. మీ తపస్సుకి మేము ఎలాంటి అవరోధాన్ని కూడా కలిగించము అన్నారు. ఈ మాటలకి ఎంతగానో సంతోషించాడు పాండురాజు. అలా వానప్రస్థాన్ని స్వీకరించడానికి ఆయన సిద్ధమయ్యాడు. వెంటనే ఆభరణాలని, విలువైనటువంటి వస్త్రాలని తీసివేసి నారచీరలు ధరించాడు. తపస్సుకి సిద్ధమయ్యాడు. ఆత్మచింతనలో, పరమాత్మ చింతనలో కాలం గడపాలి అని నిశ్చయించుకున్నాడు. అలా నిర్ణయించుకొని వాళ్ళ ఆభరణాలని, కుంతి, మాద్రి అలాగే పాండురాజు వాళ్ళకు ఉన్నటువంటి ఆభరణాలని, అలాగే విలువైనటువంటి వస్తువుల్ని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దానం చేసి మిగిలినటువంటి భోగ్య వస్తువుల్ని సేవకులకి ఇచ్చి వీటిని హస్తినాపురానికి తీసుకొని వెళ్ళండి, అక్కడ పెద్దలైనటువంటి వాళ్ళకి అప్పగించండి. పాండురాజు భార్యలిద్దరితో కలిసి వానప్రస్థం స్వీకరించాడు అని భీష్ముల వారితో, ధృతరాష్ట్రులతో వాళ్ళతో చెప్పండి అన్నాడు పాండురాజు. సేవకులంతా ఆర్తనాదాలు చేశారు. వాళ్ళకి చాలా బాధగా ఉంది. అయినప్పటికీ కూడా మహారాజు యొక్క ఆజ్ఞ కనుక హస్తినాపురానికి వెళ్ళి పాండురాజు చెప్పినటువంటి మాటల్ని అక్కడ చెప్పారు. ధృతరాష్ట్రుడు ఎంతగానో దుఃఖించాడు.
భీష్ముడు, సత్యవతి, అంబిక, అంబాలికలు అందరూ కూడా దుఃఖించారు. సతులతో కలిసి పాండురాజు ముందు కొంతకాలం నాగశత పర్వతం మీద ఉన్నాడు. ఆ తర్వాత చైత్ర రథంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత హిమాలయాలు దాటి గంధమాదన పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ తర్వాత శతశృంగ పర్వతం మీద సిద్ధులైనటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు, తపోధనులైనటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళతో కలిసి ఆ ప్రాంతంలోనే భార్యలతో కలిసి తపస్సు చేసుకుంటూ ఉంటున్నాడు పాండురాజు. పాండురాజు తీవ్రమైనటువంటి తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడి సిద్ధ చారణులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో ప్రియాన్ని కలిగిస్తున్నాడు. వారు కూడా పాండురాజు చేస్తున్నటువంటి ఆ తపస్సుకి ఎంతగానో ప్రసన్నులయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఋషుల్ని, మునుల్ని, పెద్దల్ని సేవిస్తూ ఉన్నాడు. వాళ్ళంతా పాండురాజుని మిత్రుడిగా, పుత్రుడిగా, సోదరుడిగా భావిస్తూ ఎంతో వాత్సల్యాన్ని చూపిస్తూ ఉన్నారు. పాండురాజు దీర్ఘకాలం ఇంద్రియ నిగ్రహంతో ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మర్షులతో సమానమైనటువంటి తపశ్శక్తిని సాధించాడు. ఒకనాడు ఋషులంతా కలిసి అమావాస్య వ్రతాన్ని నిర్వహించారు. ఆ తర్వాత అందరూ కలిసి బ్రహ్మదేవుని యొక్క దర్శనానికి బయలుదేరారు, బ్రహ్మలోకానికి ప్రయాణం అయ్యారు. ఇది చూసి పాండురాజు, ఆయనకి ఇంతవరకు ఈ విషయం కూడా తెలియదు, అందుకనే మీరందరూ ప్రయాణం అయ్యారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఆ ఋషులందరినీ అడిగాడు పాండురాజు. దానికి వాళ్ళు చెప్తున్నారు, ఈరోజు బ్రహ్మలోకంలో దేవతలు, మహర్షులు, దేవర్షులు, మునులు, మహాత్ములైనటువంటి పితృదేవతలు అందరూ కూడా సమావేశం కాబోతూ ఉన్నారు. అక్కడ ఒక గొప్ప సభ జరగబోతూ ఉంది సత్యలోకంలో. దానికోసమే మేము కూడా ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మదేవుడిని దర్శించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ప్రయాణం అయ్యాము అని చెప్పారు. అది విని పాండురాజు, అయితే నేను కూడా మీతో పాటుగా వస్తాను, నన్ను కూడా బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళండి అని అడిగి ఆ భార్యలతో సహా కలిసి ఆ శతశృంగ పర్వతం యొక్క ఉత్తర దిక్కుగా ప్రయాణం అయ్యారు. అది చూచి మునులు కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత పాండురాజుతో అంటున్నారు, రాజా, మేము ఇక్కడ ఎన్నో రమణీయమైనటువంటి ప్రదేశాలను తిలకించాం, అక్కడికి వెళ్ళటం చాలా కష్టం. పక్షులు కూడా వెళ్ళటానికి వీలు లేనటువంటి అప్సరస స్త్రీల యొక్క క్రీడాశాలలు, పెద్ద పెద్ద గుహలు, దుర్గమైనటువంటి ప్రదేశాలు, దారిలో ఎన్నో నదులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని దాటి వెళ్ళటం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. గొప్ప గొప్ప తపస్సులు చేసుకున్నటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు తప్ప సామాన్యమైనటువంటి మానవులు ఆ ప్రదేశంలో అడుగెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ మార్గం చాలా కఠినతరమైనటువంటి మార్గం, ఎక్కడ దారి ఉండదు, మెట్లు ఉండవు. అలాంటి ప్రదేశంలో మరి నీ భార్యలైనటువంటి వాళ్ళు, సుకుమారులైనటువంటి వాళ్ళు ఎలా ప్రయాణం చేస్తారయ్యా? కాబట్టి నీవు ఇక ఇంతటితో ఆగటం మంచిది, ఇక్కడ ఉన్నటువంటి రమణీయ ప్రదేశాలను తిలకిస్తూ తిరిగి వెళ్ళవలసింది అన్నాడు. అప్పుడు పాండురాజు అంటున్నాడు, ఓ మహాత్ములారా, సంతానహీనుడిగా ఉన్నటువంటి వాడికి స్వర్గద్వారాలు కూడా మూసివేయబడతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. నేను సంతానహీనుడిని, పితృరుణం తీర్చుకోవడానికి సమర్థత లేనటువంటి వాడిని. మనం తీర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి రుణాల్లో దేవరుణాన్ని తీర్చుకున్నాను, ఋషి రుణాన్ని తీర్చుకున్నాను, మనుష్య రుణాన్ని తీర్చుకున్నాను, కానీ పితృరుణం మాత్రం నేను తీర్చుకోలేకపోయాను. తీర్చుకునేటువంటి అవకాశం నాకు కనపడలా. అంటే పితృరుణం తీర్చుకోవాలి అని అంటే సంతానం అనేటువంటిది కలగాలి. మరి ఈ లోకంలో ఉత్తమమైనటువంటి మానవులందరూ కూడా పితృరుణం తీర్చుకోవడం కోసమే సంతానోత్పత్తికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, సంతానాన్ని కంటూ ఉంటారు. స్వయంగా తండ్రే పుత్ర రూపంలో జన్మిస్తాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు. నేను నా తండ్రి విచిత్రమైన క్షేత్రమునందు వ్యాస మహర్షి ద్వారా జన్మించినట్టుగా నా క్షేత్రమునందు సంతానం కలిగే మార్గం ఏమిటో దయచేసి మీరు తెలియజేయండి అన్నాడు. ఎందుకంటే పుత్రులు కనుక కలగకపోయినట్లయితే
స్వర్గప్రాప్తి కూడా లేదు కదా, కనుక అలాంటి నాకు పుత్రులు కలిగేటువంటి మార్గం ఏదో చెప్పాలి. ఇప్పుడు పుత్రుల్ని ఇవ్వటానికి నాకు ప్రతిబంధకం ఉంది కాబట్టి, శాపం, కిందముడు అనేటువంటి ముని యొక్క శాపం ఉంది కాబట్టి, నేను ఏ రకంగా ఆ పుత్ర సంతానాన్ని పొందడానికి వీలవుతుందో ఆ మార్గాన్ని చెప్పండి అని అడిగారు. అప్పుడు ఋషులు చెప్తున్నారు, ఓ రాజా, నీకు శుభ సంతానం కలిగేటువంటి యోగం ఉంది. మేము దివ్య దృష్టితోటి ఈ విషయాన్ని చూసి చెబుతున్నాం. నీవు కనుక ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా గుణవంతులైనటువంటి పుత్రుల్ని నువ్వు పొందడం జరుగుతుంది అని వాళ్ళు ఆశీర్వదించారు. ఆ తర్వాత ఒక రోజున ఏకాంతంలో పాండురాజు తన భార్య కుంతీదేవితోటి ఇలాగంటున్నాడు, ఓ దేవి, ఇది మనకి ఆపత్ సమయం, ఇది ఆపత్కాలం. ఈ సమయంలో సంతానం కోసం మనం ఏం ప్రయత్నం చేయాలో అది చేయాలి. ఇప్పుడు ఎందుకనంటే సంతానహీనుడైనటువంటి వాడి యొక్క యజ్ఞ దాన తపస్సులు పవిత్రం కావు అని పెద్దలు చెప్తూ ఉంటారు. పుత్రహీనుడికి స్వర్గప్రవేశం లేదు అనే విషయం కూడా మీకు తెలుసు. ఈ విషయాన్ని శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. మృగరూపధారి అయినటువంటి ఆ ముని, ఆ కిందముడి యొక్క వధ వల్ల నాకు సంతానాన్ని ఇచ్చేటువంటి యోగ్యత లేకుండా పోయింది. ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయనంటే 6 రకాలైనటువంటి పుత్రులు బంధుదాయాదులు, 6 రకాలైనటువంటి పుత్రులు దాయాదులు. అంటే బంధుదాయాదులు అంటే వీళ్ళు బంధువులైనటువంటి దాయాదులు, అబంధుదాయాదులు అంటే వాళ్ళు బంధువులు కాకుండా ఉన్నటువంటి దాయాదులు. ఇలా ఉన్నారు. వీరు ఆస్తికి కూడా వారసులే అవుతారు. అయితే బంధుదాయాదులైనటువంటి 6 రకాల పుత్రులు ఎవరంటే, ఒకటి స్వయం జాతుడు. స్వయం జాతుడు అంటే వివాహం చేసుకున్నటువంటి భార్య ద్వారా పుట్టినటువంటి వాడు. అంటే సాధారణంగా భార్యాభర్తలిద్దరికీ పుట్టినటువంటి వాడు అతను స్వయం జాతుడు. సంపూర్ణమైనటువంటి హక్కు, అధికారం ఉన్నటువంటి. రెండవవాడు ప్రణీతుడు. అంటే తన భార్య ద్వారా తాను సంతానాన్ని ఇవ్వడానికి వీలు లేనప్పుడు ఉత్తమ పురుషుడు ద్వారా నియోగించబడి సంతానాన్ని కనుక పొందినట్లయితే అదిగో అతడు ప్రణీతుడు, అతడు కూడా ఉత్తరాధికారి. మూడవవాడు తత్సముడు. తత్సముడు అని అంటే కుమార్తె యొక్క కుమారుడు, దౌహిత్రుడు అంటారు. ఆ కుమార్తె యొక్క కుమారుడు, అతడు కూడా వారసుడు. ఇక 4వవాడు పౌనర్భవుడు. అంటే ఒక భార్యకి సంతానం లేనప్పుడు మరొక భార్యను చేసుకుంటే ఆ భార్యకు పుట్టినటువంటి వాడిని పౌనర్భవుడు అని అంటారు. 5వవాడు కానీనుడు. కానీనుడు అంటే తన భార్యకి వివాహానికి ముందే బిడ్డ కనుక పుట్టినట్లయితే వివాహం తర్వాత ఆ బిడ్డను కూడా తన బిడ్డగానే భావించాలి. అదిగో అటువంటి వాడు కానీనుడు. ఇక 6వవాడు చటుడు. చటుడు అని అంటే సోదరి పుత్రుడు. తన యొక్క అక్క లేదా చెల్లెలు వాళ్ళకి పుట్టినటువంటి కుమారుడిని చటుడు అంటారు. ఈ 6గురు కూడా బంధుదాయాదులు. ఇక కుటుంబ సంబంధం లేనటువంటి వాడు అబంధుదాయాదులు. మరి వీళ్ళు ఎవరంటే దత్తుడు. దత్తుడు అని అంటే తల్లిదండ్రులు ఇష్టపడి తమ యొక్క కుమారుణ్ణి ఇస్తే అతన్ని దత్తత తీసుకుంటారు. అదిగో అటువంటి వాడు దత్తపుత్రుడిగా అధికారం పొందుతాడు. ఆ రెండవవాడు క్రీతుడు. క్రీతుడు అని అంటే ఒక కుర్రవాడు మనకు కనుక నచ్చితే డబ్బిచ్చి ఆ తల్లిదండ్రులకు కానీ లేదా అతడికి కానీ డబ్బిచ్చి ఆ కుర్రవాడిని తెచ్చుకుంటారు. అదిగో అటువంటి వాడిని క్రీతుడు అంటారు. మూడవవాడు కృత్రిముడు. అంటే స్వయం దత్తుడు. అంటే ఆ కుర్రవాడే స్వయంగా వచ్చి నేను మీకు పుత్రుడిగా ఉంటాను అని కనుక చెప్పి ఉన్నట్లయితే అతడు స్వయం దత్తుడు. 4వవాడు సహోడుడు. అంటే కన్యావస్థలో గర్భం దాల్చి వివాహం అయిన తర్వాత పుట్టినటువంటి వాడు. గర్భమేమో కన్యావస్థలో వస్తుంది, పుట్టడం మాత్రం వివాహం అయిన తర్వాత పుడతాడు. అదిగో అటువంటి వాడిని సహోడుడు అన్నారు. 5వవాడు జ్ఞాతిరేతుడు.
అంటే తన వంశంలో జన్మించినటువంటి వాడు ఎవరన్నా కానీ, అంటే ఎవ్వరు లేనప్పుడు తన వంశంలో జన్మించినటువంటి వాడిని జ్ఞాతిరేతుడు అని. అలాగే హీనయోని ధ్వజుడు అంటే తనకు హీనజాతి స్త్రీ గర్భంనందు పుట్టినటువంటి పుత్రుడు. ఇదిగో ఇలా 6 ఉన్నారు. అయితే వీళ్ళల్లో ఏమిటి వరుస అని అంటే, మొదటివాడు శ్రేష్ఠుడు, ఆ తర్వాత 2, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4. అంటే వాళ్ళు కనుక లేకపోతే ఆ తర్వాత వాడు, వాళ్ళు లేకపోతే ఆ తర్వాత వాడు, అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రేష్ఠుడు. అంటే మొదటివాడు సాధ్యం కాకపోతే రెండోవాడు, రెండోవాడు సాధ్యం కాకపోతే 3, 3 సాధ్యం కాకపోతే 4. ఆ ప్రకారంగా ఆపత్కాలంలో క్రింది జాతి పురుషుడు శ్రేష్ఠ పురుషుడి నుంచి పుత్రోత్పాదన కోరుకుంటాడు. అందుకని ఇప్పుడు స్వయంభవ మనువు ఇదిగో ఈ రకంగా చెబుతున్నాడు. స్వయంగా తన వల్ల వీలు లేనప్పుడు, తన వల్ల సంతానం కలగడానికి వీలు లేనప్పుడు శ్రేష్ఠ పురుషుని యొక్క సంబంధం వల్ల పొందినటువంటి పుత్రుడు ధర్మాత్ముడే అవుతాడు అని. అంటే దీన్నే మనం నియోగ పద్ధతి, దేవర న్యాయం అని అంటాం. నియోగ పద్ధతి అని అంటే భర్త తాను సంతానాన్ని ఇవ్వడానికి వీలు లేనప్పుడు లేదా భర్త చనిపోయినప్పుడు అప్పుడు ఆ రాణులు అంటే ఆ స్త్రీకి పెద్దల యొక్క నియోగం ద్వారా ఒక మహాత్ముడి ద్వారా సంతానం కలమని నియోగించినప్పుడు వాళ్ళ ద్వారా సంతానం కనుక కలిగితే ఆ సంతానం ధర్మబద్ధమైనటువంటిదే అని స్వయంభవమును చెప్పాడు అని ఇక్కడ పాండురాజు తెలియజేస్తున్నాడు. అందువల్ల నేను కూడా సంతానాన్ని ఇవ్వడానికి అశక్తుడిని గనక నా నియోగంతో శ్రేష్ఠ పురుషుని ద్వారా నీవు సంతానాన్ని కని నా కోరిక తీర్చు, మన వంశాన్ని నిలుపు అని అంటున్నాడు పాండురాజు. పాండురాజు అంటున్నాడు ఇంకా, దేవి పితృణాన్ని తీర్చలేక వ్యధ చెందుతున్నటువంటి నా యొక్క దుఃఖాన్ని నివారించేందుకు మరణానంతరం ఉత్తమ లోకాలని పొందేందుకోసమని నీవు మహాపురుషుల వల్ల సంతానవతివి కావాలి, ఇది నా కోరిక అన్నాడు. ఇప్పుడు కుంతిదేవి అంటుంది, అంటే నియోగ పద్ధతిలో మహాత్ముల వల్ల మహాపురుషుల వల్ల సంతానాన్ని కర్మని పాండురాజు చెప్తూ ఉంటే, అంటే తనకి సంతానాన్ని ఇచ్చేటువంటి యోగ్యత లేదు కాబట్టి సంతానాన్ని కర్మని చెబుతూ ఉంటే కుంతిదేవి ఏమంటుందంటే, ఓ ధర్మాత్మ, నీవు నా విషయంలో ఇలా మాట్లాడకూడదు. నేను మీ ధర్మపత్ని, మేము నీ యందు సంపూర్ణమైనటువంటి అనురాగం కలిగి ఉన్నాం. మీరే మా యందు పుత్రులను ప్రసాదించాలి. నేను తమతో పాటుగా స్వర్గలోకానికి వస్తాను. మిమ్మల్ని తప్ప అన్యమైన పురుషుల్ని మేము ఏనాడు కూడా మా మనస్సులోకి రానియలేదు. ఈ పృథ్వీలో మీకన్నా శ్రేష్ఠ పురుషులు ఎవరున్నారు? అందువల్ల మీ ద్వారా సంతానాన్ని కనటానికి ఏ రకమైనటువంటి అవకాశం ఉందో నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ పురాణ కథను వినండి అని కుంతిదేవి పాండురాజుకి ఒక గాథను వినిపిస్తూ ఉంది. అది వృషితాసుని గాథ. పూర్వకాలంలో పరమ ధర్మాత్ముడైనటువంటి మహారాజు వృషితాసుడు అనేటువంటి ఆయన పూర్వవంశవర్ధనుడు, పూర్వవంశంలో పుట్టినటువంటి వాడు. ఒకసారి ఆయన గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి ఇంద్రాది దేవతలందరూ కూడా స్వయంగా హాజరయ్యి ఆ యజ్ఞ వాటికలో కూర్చున్నారు. దేవేంద్రుడు స్వయంగా సోమపానం చేశాడు. దేవతలకు అర్పించేటువంటి ఆహుతులన్నింటినీ స్వయంగా దేవతలు అక్కడే స్వీకరించారు. బ్రాహ్మణులు భూరి దక్షిణలను స్వీకరించి ఆనందించారు. మరి బ్రహ్మర్షులైనటువంటి వారు స్వయంగా అన్ని కార్యాలు కూడా చేశారు. అంటే దీన్ని బట్టి ఆ మహర్షి ఎంతటి గొప్ప, ఆ రాజు ఎంత గొప్పవాడో అనేది మనకు అర్థమవుతుంది. అలాగే అశ్వమేధ యాగాన్ని చేసి 4 దిక్కులకు వెళ్ళి సమస్త రాజుల్ని జయించి తన అధీనంలోకి తెచ్చుకున్నాడు ఈ వృషితాసుడు. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలన చేశాడు. ఆయనకి భద్ర అనేటువంటి అందమైనటువంటి భార్య ఉంది. వాళ్ళిద్దరు కూడా ఒకరి మీద ఒకరు
ఎంతటి అనురాగం ఉందో మాటలతో వర్ణించడానికి వీల్లేదు. ఎంత ప్రేమ అంటే వాళ్ళు ఒకళ్ళు వదిలిపెట్టి ఒకళ్ళు ఎప్పుడు కూడా ఉండేటువంటి వాళ్ళు కాదు, ఒక క్షణం కూడా ఉండలేదు. నిరంతరము కూడా కామాసక్తుడైనటువంటి ఆ రాజు రాజయక్ష్మ పీడితుడై, రాజయక్ష్మ అంటే క్షయ, ఆ రాజయక్ష్మ పీడితుడై చిన్న వయస్సులోనే మరణించాడు. పుత్రులు లేకుండానే భర్త మరణించడంతో భార్య యొక్క దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఆ భర్త శవం మీద పడి అనేక విధాలుగా విలపించింది. భర్తహీనురాలైనటువంటి నేను జీవోత్సవాన్ని, ఓ నాథా నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి, భర్తని దూరం చేసుకున్నటువంటి స్త్రీ పాపి, అటువంటి స్త్రీ నరకలోక యాతనల వంటి యాతనల్ని పడాల్సి వస్తుంది అని అనేక విధాలుగా ఆ శవం పడి రోధిస్తూ ఉంది. ఆ సమయంలో ఆకాశవాణి ఇలా అన్నది, ఓ భద్రా లే, ఈ సమయంలో నేను నీకు వరమిస్తున్నాను. నేను నీ గర్భంలో అనేక మంది పుత్రుల్ని జన్మనిస్తాను. నీవు ఋతుస్నాతమై 8వ రోజు లేదా 14వ రోజు రాత్రి ఈయన శవంతో శయ్య మీద పడుకో అన్నది. అంటే ఈ చనిపోయినటువంటి రాజే ఆకాశవాణి ద్వారా వినిపిస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే నువ్వు ఋతుస్నాతం అయిన తర్వాత 8వ నాడు కానీ లేదా 14వ నాడు కానీ నాతో, అంటే ఈ శవంతోటే ఆ శయ్య మీద పరుడు, పుత్రకాంక్ష కలిగినటువంటి ఆ పతివ్రత అయినటువంటి భద్ర ఆకాశవాణి మాటలు విని ఆకాశవాణి ఎలా చెప్పిందో అలాగే చేసింది. ఆమెకి 7 పుత్రులు పుట్టారు. 3 సాల్వ దేశానికి ప్రభువులుగా ఉన్నారు, 4 మద్ర దేశానికి పాలకులయ్యారు. ఈ ప్రకారంగా 7 సంతానాన్ని కనటం జరిగింది. భర్త మరణించిన తర్వాత ఆ భర్త యొక్క శవంతోనే. అలాగే నా గర్భం నుంచి మానసిక సంకల్పం ద్వారా మీరు సంతానాన్ని కనండి. ఎందుకంటే మీరు తపస్సులోను యోగ బలంలోనూ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు కనుక మీకు ఇది సాధ్యమవుతుంది. మీరు ఘోరమైనటువంటి తపస్సును చేశారు, మీ తపస్సుని ఋషులందరూ మెచ్చుకుంటున్నారు, అందువల్ల మీకు ఇది సాధ్యమవుతుంది అని కుంతిదేవి చెప్పింది. ఆ మాటలు విన్నాడు పాండురాజు. ఓ కుంతి, నీవు చెప్పిందంతా సత్యమే. వృషిదాసుని యొక్క విషయంలో ఏమి జరిగిందో అదే నువ్వు చెప్పావు. ఈ విషయం నాకు తెలుసు. అయితే వారు దేవతల వల్ల తేజోవంతులైనటువంటి వాళ్ళు కనుక వాళ్ళకి సాధ్యమైనటువంటిది మనకి సాధ్యమవుతుందని అనుకోవద్దు. నేను ఒక పురాతనమైనటువంటి ధర్మాన్ని నీకు చెప్తాను, విను. ధర్మంతులైనటువంటి మహాపురుషులు ఈ పురాతన ధర్మాన్ని నిర్ణయించారు. ఏమనంటే భర్త తన భార్యతో ఏదైనా చెప్పినప్పుడు అది ధర్మానికి అనుకూలమైనదైనా లేక ధర్మానికి ప్రతికూలమైనటువంటిదైనా సరే పతి యొక్క ఆజ్ఞని శిరసావహించడమే సతి యొక్క ధర్మం. అందులోనూ పుత్ర సంతాన విషయంలో పతి స్వయంగా సంతానాన్ని ఇవ్వటానికి ప్రతిబంధకం ఎదురైనప్పుడు, అంటే భర్త సంతానాన్ని ఇవ్వటానికి యోగ్యత లేనప్పుడు, ఇవ్వటానికి వీలు లేనప్పుడు ఆ భర్త యొక్క మాటని తప్పనిసరిగా గౌరవించాలి భార్య. కాబట్టి నీవు నన్ను పుత్రవంతుణ్ణి చేయి, నేను 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను అన్నాడు. అంటే బ్రతిమిలాడుకుంటున్నాడు పాండురాజు. భర్త అలా కుమిలిపోవటాన్ని చూసినటువంటి కుంతి భర్తకి సంతోషాన్ని హితాన్ని కలిగించడానికి సిద్ధమైంది. అందుకనే పాండురాజుతో ఇలా అంటున్నది, భర్త ఎప్పుడు కూడా భార్యనిలా బ్రతిమాలాల్సినటువంటి పని లేదు. భార్య భర్తని ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా ప్రయత్నం చేయాలి, అది భార్య యొక్క ధర్మం. అలాంటిది భర్తే భార్యని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నిరోధించడం అనేటువంటిది గొప్ప అధర్మం అవుతుంది. ఇప్పుడు నా మాట వినండి. ఈ మాట వల్ల మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఏంటంటే నేను నా తండ్రి అయినటువంటి కుంతి భోజన ఇంట పెరుగుతూ ఉన్నటువంటి సమయంలో
ఆయన దగ్గరికి వచ్చినటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు, వాళ్ళకి సేవలు చేయటానికి నా తండ్రి నన్ను నియోగించేవాడు. అందువల్ల నేను చక్కగా వాళ్ళకి సేవలు చేస్తూ తలలో నాలుకలాగా మెరుగుతూ ఉండేదాన్ని. ఆ సమయంలో ఒక రోజున దూర్వాస మహర్షి మా ఇంటికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి దూర్వాస మహర్షికి సేవలు చేయటం కోసం అని చెప్పి మా తండ్రి నన్ను నియోగించాడు. ఆయనకి నేను ఎంత కష్టమైనటువంటి పనులైనా సరే సంతోషంతో నవ్వుతూ ఆయనకి సేవలు చేశాను. ఆ సేవలకి ఆయన ఎంతో ఆనందించాడు. అలా ఆనందించి ఆయన నాకు మంత్రోపదేశం చేశాడు. ఈ మంత్రాన్ని కనుక నీవు శుచివై ఉచ్చరించినట్లయితే తప్పనిసరిగా ఏ దేవతను గురించి నువ్వు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తావో ఆ దేవత ప్రత్యక్షమై నీకు సత్సంతానాన్ని ప్రసాదిస్తుంది అని అప్పుడు నాకు మంత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆ మహర్షి చెప్పినటువంటి మాట పొల్లుపోవటానికి వీల్లేదు. ఆ మంత్రం యొక్క అవసరం ఇప్పుడు వచ్చింది. ఆ మంత్రం ద్వారా ఏ దేవతను కనుక ఆహ్వానిస్తే ఆ దేవత నాకు సంతానం ఇస్తుంది కనుక మీ ఆజ్ఞ కనుక అయినట్లయితే నేను ఆ శ్రేష్ఠ దేవతని ఆహ్వానించి మన యొక్క వాంఛితాన్ని తీర్చుకుందాం. ఇప్పుడు నేను ఏ దేవతను ఆహ్వానించమంటారో మీరే చెప్పండి, మీరే నియోగించండి, మీరే నిర్ణయించండి. మీ ఆజ్ఞ కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నది. ఈ మాటలు వినేటప్పటికల్లా పాండురాజుకి చాలా ఆనందం వేసింది. ఓ కుంతి, నేను ధన్యుడయ్యాను. నీవు నన్ను అనుగ్రహించావు. నా కులాన్ని నిలబెట్టి నీవు ఈ వంశాన్ని అంతం కాకుండా చేసినటువంటి దానివయ్యావు. నీకు వరమిచ్చినటువంటి ఆ దూర్వాస మహర్షికి ముందుగా నేను ప్రణమిల్లుతున్నాను. ఆయనకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పురుషులతో సమాగమం లేకుండా కేవలం యోగశక్తి చేతనే గర్భధారణం జరగటం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. ఎంతో మహిమ కలిగినటువంటి దేవతలకే ఇది సాధ్యమవుతుంది. దేవతలు సంతానం ఇవ్వాలి అని అంటే 4 విధాలైనటువంటి పద్ధతుల ద్వారా వారు సంతానాన్ని ఇస్తారు. అదేంటంటే ఒకటేమో సంకల్పం చేత, అంటే నీకు సంతానము కలుగును అని వాళ్ళు మనస్సులో సంకల్పం చేసుకుంటే చాలు సంతానం కలుగుతుంది. రెండవది వాక్కు చేత, అంటే వాళ్ళు ఆశీర్వదించి నీకు బిడ్డ పుడతాడు అని చెప్పటం వల్ల. ఒకటి మనసులోనే వాళ్ళు భావించడం వల్ల, 2 మాట ద్వారా చెప్పటం వల్ల, 3 స్పర్శ చేత అంటే తాకటం వల్ల, 4వది కేవలం చూపు చేత, దృష్టి చేత. ఈ 4 రకాలుగా సంతానాన్ని ఇవ్వగలుగుతారు దేవతలు. ఇక 5వదైనటువంటి స్త్రీ పురుష సంయోగం వల్ల సంతానాన్ని ఇవ్వడం అనేది సాధారణమైనటువంటి మానవులకు సంబంధించినటువంటి విషయం. కనుక ఓ దేవి, ప్రజాపాలన అనేటువంటిది ధర్మం వల్లనే చక్కగా జరుగుతుంది. అధర్మపరుడైనటువంటి వాడు రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేయలేడు, ప్రజల్ని సుఖపెట్టలేడు. ధర్మం విషయంలో యమధర్మరాజుని మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ముల్లోకాల్లో లేరు. కాబట్టి నీవు యమధర్మరాజుని నీ మంత్రం ద్వారా ఆహ్వానించు. ఇలా ధర్మబద్ధంగా పుత్రుడు కనుక జన్మించినట్లయితే అతడు సాక్షాత్తుగా ధర్మస్వరూపుడుగా ఉంటాడు. ధర్మబద్ధుడిగా జన్మించినటువంటి పుత్రుడు కురువంశీయులందరినీ కూడా ధర్మంగా పాలనా పోషణ చేస్తూ ఉంటాడు. అతని యొక్క మనస్సు ఎట్టి పరిస్థితుల్లోనూ అధర్మం వైపుకి తిరగదు. కాబట్టి నీవు నీ మనస్సుని, నీ ఇంద్రియాలని చక్కగా స్వాధీనంలో ఉంచుకొని ఆ యమధర్మరాజుని నీ మనస్సులో నిలుపుకొని పూజ చేసి మంత్రపూర్వకంగా ఆ ధర్మదేవతని ఆహ్వానించు అన్నాడు. భర్త ఆజ్ఞ ప్రకారం కుంతీదేవి శుచి అయి భర్తకు నమస్కరించి ప్రదక్షిణ చేసి ఆ ధర్మదేవతని మనస్సులో నిరంతరం కూడా తలుచుకుంటూ
ఆ దూర్వాసుడు ఇచ్చినటువంటి మంత్రం ద్వారా ఆయనకి ఆహ్వానం పలికింది. గాంధారి గర్భం దాల్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత కుంతీదేవి సంతానం కోసమని యమధర్మరాజుని ఆహ్వానించింది. అంటే గాంధారి గర్భం దాల్చి అప్పటికి సంవత్సరం అయింది. ఆ సంవత్సరం అయిన తర్వాత కుంతీదేవి ఇప్పుడు ధర్మరాజుని అంటే యమధర్మరాజుని ఆహ్వానించింది. ధర్మదేవతని పూజించింది. దూర్వాస మహర్షి ప్రసాదించినటువంటి మంత్రాన్ని ఏకాగ్రతతో జపించింది. మంత్రం యొక్క బలానికి వశుడైనటువంటి ధర్మదేవత సూర్య తేజంతో విమానంలో కుంతి సాన్నిధ్యంలో ప్రత్యక్షమయ్యాడు. ఓ కుంతి, నీకు ఏమి కావాలో కోరుకో, నీవు కోరుకున్నటువంటి దాన్ని నేను ప్రసాదిస్తాను అన్నాడు యమధర్మరాజు. ప్రభు, నాకు పుత్రుణ్ణి ప్రసాదించండి అని కుంతిదేవి కోరుకుంది. అప్పుడు ధర్మదేవత యోగశక్తి చేత కుంతీదేవి గర్భం ధరించేలా అనుగ్రహించాడు. యోగశక్తి చేత అనుగ్రహించాడు అని అంటే ఇందాక చెప్పుకున్నటువంటి 4 మార్గాల్లో ఏదో ఒక మార్గం ద్వారా అలా యోగశక్తి ద్వారా కుంతీదేవి గర్భాన్ని ధరించేట్టుగా చేశాడు. ఆ గర్భం ద్వారా సమస్త ప్రాణులకి హితం కలిగించేటువంటి ధర్మాత్ముడైనటువంటి పుత్రుడు కలిగాడు. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉండగా సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు శుక్లపక్ష పంచమి రోజున అత్యంత శ్రేష్టమైనటువంటి అభిజిత్ లగ్నంలో 8వ ముహూర్త కాలంలో ధర్మస్వరూపుడైనటువంటి శిశువు కుంతీదేవి గర్భాన జన్మించడం జరిగింది. అతడే ధర్మరాజు. అతడు జన్మించగానే ఆకాశవాణి ఇలా పలికింది, ఈ బాలుడు ధర్మాత్మలో అగ్రగణ్యుడవుతాడు, నరుల్లో ఉత్తముడవుతాడు, మహాపరాక్రమవంతుడవుతాడు, సత్యవాక్ పాలకుడై రాజ్యపాలన చేస్తాడు, యుధిష్ఠిరుడు అనేటువంటి పేరుతో ముల్లోకాల్లో కూడా ప్రఖ్యాతుడవుతాడు, ఇతడు యశస్వి, తేజస్వి, సదాచార సంపన్నుడు అని ఆకాశవాణి పలికింది. పాండురాజు ఆనందానికి హద్దులు లేవు. ఎందుకనంటే లేక లేక కలిగినటువంటి కుమారుడు, అందులోనూ తాను సంతానాన్ని ఇవ్వటానికి యోగ్యత లేనటువంటి సమయంలో పుట్టినటువంటి వాడు, పైగా ధర్మదేవత అనుగ్రహం వల్ల పుట్టినటువంటి వాడు, అందులోనూ ఆకాశవాణి అతని గురించి గొప్పగా చెప్పడం జరిగింది. ఈ అన్ని కారణాలతో ఈ పుత్ర లాభం వల్ల పాండురాజు అనంతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి కుంతీదేవితోటి ఒక రోజున ఇలా అంటున్నాడు, దేవి, ధర్మాత్ముడు సత్యవాది అయినటువంటి పుత్రుణ్ణి కన్నావు. ధర్మపాలన అందించగలిగినటువంటి పుత్రుడు శ్రేష్ఠుడైనటువంటి వాడే, దాంట్లో ఏ సందేహం లేదు. అయితే క్షత్రియుల్లో బలవంతుడైనటువంటి వాడే గొప్పవాడుగా కీర్తించబడతాడు. కాబట్టి అందరికన్నా బలవంతుడైనటువంటి మరి ఒక పుత్రుణ్ణి నువ్వు కనుక కోరుకున్నట్లయితే బాగుంటుంది. ఎందుకనంటే బలం లేనటువంటి ధర్మం అసమర్థతగా భావిస్తూ ఉంటారు. ధర్మానికి కూడా బలం ఉండాలి, బలం లేకపోతే ఆ ధర్మం కూడా అసమర్థత అనిపించుకుంటుంది. అందువల్ల ధర్మానికి బలంగా రక్షణ ఉండాలి, బలం అనేటువంటిది రక్షణగా ఉండాలి. యజ్ఞాల్లో అశ్వమేధం ఎలా అయితే సర్వశ్రేష్టమైనటువంటిదో, ప్రకాశించేటువంటి వాళ్ళలో సూర్యుడు ఎలా ప్రకాశమానమైనటువంటి వాడో, మనుష్యుల్లో బ్రాహ్మణుడు ఎలా శ్రేష్ఠుడైనటువంటి వాడో, అలాగే బలవంతుల్లో వాయుదేవుడు శ్రేష్ఠుడైనటువంటి వాడు. కాబట్టి ఓ దేవి, పుత్రప్రాప్తికై ఈసారి నీవు విధిపూర్వకంగా దేవశ్రేష్ఠుడైనటువంటి వాయుదేవుడిని ఆహ్వానించు. అతడు మానవులందరిలోనూ బలవంతుడైనటువంటి పుత్రుణ్ణి మనకి ప్రసాదిస్తాడు అన్నాడు పాండురాజు. కుంతీదేవి భర్త యొక్క ఆదేశ ప్రకారం వాయుదేవుడిని ఆహ్వానించింది. వాయుదేవుడు మృగవాహనం మీద అలా వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఓ కుంతి, నీ యొక్క మనోరథం ఏమిటో చెప్పు, నేను నీ మనోరథాన్ని తప్పకుండా తీరుస్తాను అన్నాడు. అప్పుడు కుంతీదేవి, మహాత్మా, గొప్ప బలశాలి, విశాలమైనటువంటి దేహం, శత్రువుల యొక్క గర్వాన్ని అణచగలిగినటువంటి ప్రతిభావంతుడైనటువంటి పుత్రుణ్ణి నాకు ప్రసాదించు అన్నది కుంతీదేవి.
వాయుదేవుడి యొక్క అనుగ్రహంతో మహాబలవంతుడు, విశాలమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు, మహాబాహుడు అయినటువంటి భీమసేనుడు జన్మించాడు. ఇప్పుడు ఆకాశవాణి ఇలా చెప్పింది, ఇతడు సమస్తమైనటువంటి బలవంతుల్లో కూడా శ్రేష్ఠుడు అవుతాడు అని ఆకాశవాణి చెప్పింది. భీమసేనుడు పుట్టడంతోనే ఒక అద్భుతం జరిగింది. అప్పటికి భీముడు పుట్టి 10 రోజులైంది. 10వ రోజున కుంతీదేవి భీముడిని ఒళ్ళో పెట్టుకొని ఒక సుందరమైనటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళింది. అక్కడ స్నానం చేసింది. తిరిగి వచ్చి దేవతా పూజ కోసమని కుటీరం నుంచి బయటకు వచ్చింది. ఒక శిఖర సమీపంగా వచ్చేటప్పటికల్లా ఆ గిరి కంధరం నుంచి, అంటే ఆ గిరి యొక్క ఒక గుహలో నుంచి ఒక పెద్ద పులి పరుగు పరుగున గాండ్రిస్తూ వచ్చింది. సమీపంలో ఉన్నటువంటి పాండురాజు చూచాడు. వెంటనే ధనుర్బాణాలు చేతబట్టాడు. ధనుస్సుని ఎక్కుపెట్టి 3 బాణాలు వదిలి ఆ పులిని సంహరించాడు. ఆ పులి చనిపోతూ చనిపోతూ భయంకరమైనటువంటి గర్జన చేస్తే ఆ పులి యొక్క గర్జనకి ఆ పర్వతం అంతా కూడా ప్రతిధ్వనించింది. దానితో ఈ హఠాత్ సంఘటన ఇలా జరగటంతో కుంతీదేవి భయపడి పరుగు తీసింది. అయితే అలా భయపడి పరుగు తీసేటప్పుడు తన ఒడిలో బిడ్డ ఉన్నటువంటి సంగతి మర్చిపోయింది. ఎప్పుడైతే ఆ సంగతి మర్చిపోయిందో ఒడిలో ఉన్నటువంటి బాలుడు కాస్త ఢామున కింద పడిపోయాడు. ఆ పర్వతం మీద ఒక పెద్ద గండశిల మీద పడిపోయాడు. భీముడు పడిపోగానే భయంతో కుంతీదేవి గజగజా వణికిపోయి అయ్యోయ్యో అయ్యయ్యో అని అటువైపు చూసింది. చూసేటప్పటికి ఆ గండశిల అంతా కూడా ముక్కలు ముక్కలు ముక్కలై పిండి పిండి అయిపోయి కనిపిస్తూ ఉంది. పిల్లవాడు మాత్రం హాయిగా ఆడుకుంటారు. ఆ దృశ్యాన్ని చూచి పాండవులంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఈ భీముడు చంద్రుడు మఘా నక్షత్రంలో ఉండగా, గురువు సింహరాశిలో ఉండగా, సూర్యుడు నడిరెత్తున ఉండగా, త్రయోదశి తిథిన మైత్రి ముహూర్తంలో జన్మించాడు ఈ భీముడు. ఇక భీముడు పుట్టినటువంటి రోజునే హస్తినాపురంలో అక్కడ గాంధారి గర్భాన్ని 100 ముక్కలు చేసిన తర్వాత వాటిని నేతి కుండల్లో పెట్టి రక్షిస్తూ ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇక్కడ భీముడు పుట్టినటువంటి రోజున అక్కడ మొదటి కుండలో నుంచి దుర్యోధనుడు జన్మించాడు. భీముడు పుట్టిన తర్వాత పాండురాజుకి ఇంకా తృప్తి కలగల. ఈనాటి కాలంలో అలా కాకుండా ఆనాటి కాలంలో ఎంతమంది సంతానాన్ని కన్నా తృప్తి కలగదు. వీలుంటే ఎంతమందినైనా కంటానే ఉంటారు. అందుకనే భీముడికి కూడా తృప్తి కలగల. తనలో తాను ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ లోకంలో సర్వశ్రేష్ఠుడైనటువంటి పుత్రుణ్ణి పొందాలి అని అంటే ఏం చేయాలి? ఈ జగత్తులో దైవ సహాయము, పురుష ప్రయత్నము అనేటువంటివి 2 ఉన్నప్పుడే మనకి జయం కలుగుతుంది. కేవలం ప్రయత్నం చాలదు, కేవలం దైవబలం చాలదు. దైవబలం ఉండాలి, మన యొక్క పురుష ప్రయత్నం కూడా ఉండాలి. ఒక పుత్రుడు కనుక ఉంటే దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉంటుంది కదా. అలాంటి అద్భుతమైనటువంటి పుత్రుడు కనుక ఉంటే అని భావించాడు. అందుకే కుంతీదేవితో అంటున్నాడు, దేవి, ప్రారంభ పురుషార్థాలని కలబోసి విజయం సాధించేటువంటి మరొక పుత్రుణ్ణి మనం కనాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పుత్రుణ్ణి ఎవరు ఇవ్వగలుగుతారు? దేవతలకి అధిపతి అయినటువంటి దేవేంద్రుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే దేవేంద్రుడు దేవతలందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు, దేవతలందరిలోకి శ్రేష్ఠుడైనటువంటి వాడు. అతడిలో బలం ఉంది, ఉత్సాహం ఉంది, పరాక్రమం ఉంది, తేజస్సు ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను 1 సంవత్సరం తపస్సు చేస్తాను, నీవు కూడా 1 సంవత్సరం ఉత్తమమైనటువంటి వ్రతాన్ని ఆచరించు అని చెప్పి ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒంటి కాలి మీద నిలబడి ఈ పాండురాజు ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. అలాగే కుంతీదేవి కూడా ఒక అద్భుతమైనటువంటి వ్రతాన్ని సాగిస్తూ ఉంది సంవత్సరం పాటు. సంవత్సరం కాగానే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు పాండురాజు. ఓ రాజా, నీ యొక్క అభిలాష ఏమిటో నాకు తెలుసు.
నువ్వు ఏమి కోరి తపస్సు చేస్తున్నావు, ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నావో నాకు తెలుసు. ముల్లోకాల్లోనూ విఖ్యాతుడయ్యేటువంటి పరాక్రమశాలి అయినటువంటి పుత్రుడి కోసం చేస్తున్నావు. అటువంటి పుత్రుడిని నేను ప్రసాదిస్తాను. అతడు బ్రాహ్మణుల, గోవుల, సుహృదుల యొక్క అభీష్టాల్ని, మనోరథాల్ని చక్కగా తీరుస్తాడు. శత్రువులకేమో శోకాన్ని, బంధువులకి, మిత్రులకి ఆనందాన్ని కలిగిస్తాడు. శత్రు సంహారం చేయడంలో శ్రేష్ఠుడయ్యేటువంటి ఆ పుత్రుణ్ణి నేను ప్రసాదిస్తాను అని వరమిచ్చి అదృశ్యుడయ్యాడు దేవేంద్రుడు. పాండురాజు ఇంద్రుని యొక్క మాటలకి అమితానందం చెందాడు. కుంతీదేవితో అంటున్నాడు, దేవి, నీ వ్రతం ఫలించింది. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు, నా తపస్సుకు మెచ్చుకున్నాడు. అతడు సంతుష్టుడై శ్రేష్టమైనటువంటి పుత్రుణ్ణి, ముల్లోకాల్లోనూ ప్రశంసించదగినటువంటి పుత్రుణ్ణి, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి పుత్రుణ్ణి ప్రసాదిస్తానని చెప్పి నాకు వాగ్దానం చేశాడు. అలౌకికమైనటువంటి కర్మలు కలిగినటువంటి వాడు, యశస్వి, నీతిజ్ఞుడైనటువంటి వాడు, శత్రు సంహారకుడైనటువంటి వాడు, తపస్సు చేసేటువంటి వాడు. అదిగో అటువంటి వాడిని ప్రసాదించమని నీవు ఆ దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్ర ప్రభావంతో దేవేంద్రుణ్ణి ఆహ్వానించి కోరుకో. క్షత్రియోచితమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి పుత్రుణ్ణి నీవు పొందుతావు అన్నాడు. దానితో కుంతీదేవి మంత్రజపంతో ఇంద్రుడిని ఆవాహన చేసింది. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు, కుంతీదేవిని అనుగ్రహించాడు. ఆమెకు అర్జునుడు కలిగాడు. ఫాల్గుణ మాసంలో పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని నక్షత్రాల యొక్క సంధికాలంలో అర్జునుడు జన్మించాడు. అందుకే ఆయనకి ఫల్గుణుడు అనేటువంటి పేరు కూడా ఉంది. అర్జునుడికి 10 పేర్లు ఉన్నాయి. అర్జునుడు, ఫల్గుణుడు, పార్థుడు, శ్వేతవాహనుడు, కిరీటి, బీభత్సుడు, ధనంజయుడు, సవ్యసాచి, గాంధీవి. ఇవి కాక ఇంకా పేర్లు ఉన్నాయి కొన్ని. అవన్నీ కూడా కుంతీదేవి కారణంగా కౌంతేయుడని ఇలా కొన్ని పేర్లు కూడా వచ్చింది. కాబట్టి ఇలా ఉత్తర ఫల్గుని, పూర్వ ఫల్గుని నక్షత్రాల యొక్క సన్నికాలంలో జన్మించాడు కనుక ఫల్గుణుడు అనేటువంటి పేరు వచ్చింది. అర్జునుడు జన్మించినటువంటి శుభముహూర్తంలో సకల ప్రాణులు, ఆశ్రమవాసులు అందరూ వినేటట్టుగా ఆకాశవాణి ఇలా పలికింది. ఈ బాలుడు కార్తవీర్యార్జునుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అవుతాడు. పరమశివునితో సమానమైనటువంటి పరాక్రమం కలిగి ఉంటాడు. ఇంద్రుడిలాగా అజేయుడై ఉంటాడు. నీ కీర్తిని దిగ్దిగంతాలకి వ్యాపింపజేస్తాడు. విష్ణువు వామనుడిగా అతిథికి జన్మించినట్టుగా, అలా జన్మించి వారికి ఆనందం కలిగించినట్టుగా ఈ బాలుడు నీ గర్భాన జన్మించి నీకు అమితమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ఇతడు మద్ర, కురు, సోమక, చేది, కాశీ, కరుష దేశాలను జయించి కురువంశ కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేస్తాడు. అలాగే ఉత్తర దిక్కుకి ప్రయాణమై ఉత్తర కురుభూముల్ని కూడా దాటి అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి రాజుల్ని జయించి అపారమైనటువంటి ధనరాశుల్ని తీసుకొని వస్తాడు. ఆ రాజులందరినీ కూడా సామంతులుగా చేస్తాడు. ఇతడు తన పరాక్రమంతో సకల భూమండలాన్ని జయించి సోదరులతో కలిసి 3 అశ్వమేధ యాగాలు చేస్తాడు. పరశురాముడితో సమానమైనటువంటి వీరయోధుడై, విష్ణువుతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడై యశస్సును ఆర్జిస్తాడు ఈ బాలుడు. పరమశివునితో యుద్ధం చేసి ఆయన్ని మెప్పించి ఆయన నుండి పాశుపతాస్త్రాన్ని సంపాదిస్తాడు. దేవతలకి అసాధ్యులైనటువంటి కాలకేయులు, నివాత కవచులు అనేటువంటి రాక్షసుల్ని సంహరించి దేవేంద్రుడికి మేలు కలిగిస్తాడు, సంతోషాన్ని కలిగిస్తాడు. ఆ ప్రకారంగా దేవతల ద్వారా అనేకమైనటువంటి దివ్యాస్త్రాల్ని పొందుతాడు అని పలికింది ఆకాశవాణి. ఆకాశవాణి పలికినటువంటి ఈ పలుకులు ఉచ్చస్వరంతో స్పష్టంగా పలికితే ఆ శతశృంగ పర్వతం మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి తాపసులు, మునులు, ఋషిపుంగవులు, తపోధనులు, విమానాలపై నిలిచినటువంటి దేవతలు అందరూ కూడా విన్నారు. అప్పుడు పూలవర్షం కురిసింది, దేవదుందుగులు మ్రోగిని. ఆ సమయంలో ఆకాశం నందంతటా నాగులు,
గరుడులు, గంధర్వులు, అప్సరసలు, ప్రజాపతి, సప్తర్షులైనటువంటి భరద్వాజ, కశ్యప, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్ఠ, అత్రి మహర్షులు అందరూ కూడా వచ్చున్నారు. ఇంకా అర్జునుడు జన్మించినప్పుడు జరిగినటువంటి విషయాన్ని మహాభారతంలో వర్ణిస్తూ అద్భుతమైనటువంటి ఆ జన్మ కాల సమయాన్ని వర్ణిస్తూ ఉన్నాడు వ్యాస మహర్షి. మరి ఏమని వర్ణిస్తున్నాడు దాన్ని మనం రేపు తెలుసుకుందాం.